మెజారిటీ వచ్చిందని మా బీజేపీ శ్రేణులు అనుకుంటున్నాయి. అయితే మెయిన్ ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మరియు తను తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు 370 ఆర్టికల్ కానీ ట్రిపుల్ తలాక్ కానీ మరియు కరోనా సమయంలో చాలామంది ప్రాణాలను కాపాడి మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించిన ఘనత మన నరేంద్ర మోదీ గారికి దక్కింది. కాబట్టి ప్రజలు భారతదేశంలో ఉన్న ప్రజలే కాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైపు చూస్తున్నాయి అన్ని దేశాలు అంటే కారణం దానికి నరేంద్ర మోడీ గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలని ప్రజలు భావించారు. కాబట్టి ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ గారే. కాబట్టి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? పద్మ మహేశ్వరి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను విజయారెడ్డి గండికొండ, స్టేట్ మహిళా మోర్చా సెక్రటరీ. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే 370 ఆర్టికల్ అయితే, ట్రిపుల్ తలాక్ అయితే, కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసినందుకు ఆయన చేసిన 9 ఏళ్ల పాలనలో ప్రజల గురించి ఆలోచిస్తూ పేదవారి రాజ్యం రావాలని, పేదవారికి అండగా ఉంటూ ఒక పెద్ద దిక్కుగా ఉన్న ప్రధానమంత్రి మళ్ళీ రావాలని ఆయనకే బీజేపీ వైపు చూడడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంకా కరోనాలో అందరి ప్రాణాలు కాపాడిన మనకు కనిపించే దేవుడు ఎవరు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వ్యాక్సిన్స్ ఇచ్చి అందరినీ కాపాడి మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు, విశ్వకర్మ యోజన ద్వారా పేదవారికి కూడా అన్ని పథకాలు అందిస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల వారికి, పొదుపు సంఘాల వారికి కూడా ఇస్తున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నందుకు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కావాలని అందరూ కోరుతున్నారు. అలాగే మరొకసారి ప్రధానమంత్రి కావడం, నరేంద్ర మోడీ గారు కావడం మేము సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతాం. భారత్ మాతాకి జై.